వెల్కమ్ బ్యాక్ టు స్పెషల్ ఫోకస్. ట్రంప్ సుంకాలకు ఆన్సర్ ఇస్తూ ఆయన మైండ్ బ్లాంక్ చేసే రేంజ్ స్ట్రాటజీని సిద్ధం చేస్తోంది మోదీ సర్కార్. స్వార్థంతో అమెరికా చేస్తున్న చర్యలు ఎన్నైనా భరిస్తాం తప్ప తగ్గేదే లే అని సవాల్ విసురుతోంది. భారత్ ధైర్యం ఏంటి, కలిసొచ్చే విషయాలేంటి, అమెరికాతో వ్యాపారాన్ని భర్తీ చేసేలా మోదీ సర్కార్ ఫాలో అవుతున్న వ్యూహాలు ఏంటి? భారత్ పై అమల్లోకి 50% సుంకాలు. టారిఫ్ల ఎఫెక్ట్ మనపై ఎలా ఉండబోతోంది? ఏ రంగాలపై ప్రభావం ఎలా ఉండబోతోంది? భారత ఆర్థిక వ్యవస్థకు భారీ నష్టమేనా? భారత్ పై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ విధించిన 50% సుంకాలు బుధవారం నుంచి అమల్లోకి వచ్చాయి. ముందుగా భారత్ మీద 25% పన్నులు విధించగా, ఆ తర్వాత రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్నామనే కారణం చూపించి అదనంగా 25% టారిఫ్ వేశారు. మొత్తం 50% సుంకాలు ఇప్పుడు అమల్లోకి వచ్చాయి. ట్రంప్ ఉద్దేశపూర్వకంగానే భారత్ పై 25% అదనపు పన్ను విధించారు. దీన్ని కేంద్రం పదే పదే తప్పుపట్టింది. వైట్ హౌస్ మాత్రం తమ నిర్ణయాన్ని సమర్థించుకుంది. ట్రంప్ విధించిన సుంకాలు అన్యాయం, అసమంజసం అంటూ మోదీ సర్కార్ ఫైర్ అవుతోంది. జాతీయ ప్రయోజనాలను, మరీ ముఖ్యంగా రైతులు, చిన్న వ్యాపారుల ప్రయోజనాలను కాపాడుతుందని మోదీ ప్రభుత్వం ప్రతిజ్ఞ చేసింది. భారత్పై ఒత్తిడి పెరగవచ్చు, కానీ తమ ప్రభుత్వం వాటన్నింటినీ భరిస్తుంది అంటూ మోదీ కామెంట్ చేశారు. దీంతో ఇప్పుడు కేంద్రం ఏం చేయబోతోంది? టారిఫ్లకు ఎలాంటి సమాధానం చెప్పబోతోంది? అసలు టారిఫ్ల ఎఫెక్ట్ మనపై ఎంత అని చర్చ జరుగుతోంది. ట్రంప్ 50% సుంకాల ప్రభావంపై భిన్నాభిప్రాయాలు వినిపిస్తున్నాయి. భారత్పై, మన మార్కెట్లపై ఈ టారిఫ్ల ఎఫెక్ట్ పెద్దగా ఉండకపోవచ్చనే చర్చ జరుగుతోంది. రష్యా ఆయిల్ కొంటున్నామని వంకపెట్టి చైనా, టర్కీ, యూరోపియన్ దేశాలు కొంటున్న వాళ్ళని పట్టించుకోకుండా భారతదేశమే పట్టించుకున్నారంటే భారతదేశాన్ని టార్గెట్ చేశారు, ఒక అవమానం చేశారు. అందువల్ల ఇది భారతదేశం అడ్జస్ట్ అయిపోతుంది, పెద్ద నష్టం ఏం జరగదు. ఇది కొన్ని రోజుల తర్వాత అమెరికాకి ఇది నష్టం జరుగుతుంది. అమెరికా భారతదేశం సంబంధం ఉండాలంటే ట్రంపే వెనక్కి అడుగు వేయాలని మాత్రం భారతదేశం స్పష్టత తీసుకొచ్చింది. బలమైన దేశీయ డిమాండ్ కారణంగా 50% టారిఫ్ భారత్పై పెద్దగా ఎఫెక్ట్ చూపించదనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. అయితే కార్మిక ఆధారిత వస్త్రాలు, రత్నాలు, ఆభరణాల రంగంపై కొంత ప్రభావాన్ని చూపే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుత పన్నులు, బలమైన స్వదేశీ డిమాండ్ కారణంగా ఫార్మాస్యూటికల్స్, స్మార్ట్ ఫోన్లు, స్టీప్ పరిశ్రమలు ప్రస్తుతానికి సురక్షితంగా ఉన్నాయి. ఇకటు అమెరికా 50% టారిఫ్ నిర్ణయం తీసుకున్న తర్వాత భారతీయ ఎగుమతిదారులు ఆర్డర్లో తగ్గుదల నమోదవుతుందనే ఆందోళన కనిపిస్తోంది. అయితే అలాంటి ఎగుమతిదారులకు ఆర్థిక సహాయం అందే అవకాశం ఉందనేది మరికొందరి వాదన. ఇప్పుడు భారతీయ ఎగుమతిదారులు చైనా, లాటిన్ అమెరికా, మిడిల్ ఈస్ట్ లాంటి మార్కెట్లలో అవకాశాలను వెతుక్కుంటున్నారు. నిజానికి ట్రంప్ టారిఫ్ వారు మొదలుపెట్టిన తర్వాత 2 దేశాల మధ్య పలుమార్లు వాణిజ్య చర్చలు జరిగాయి. 5 రౌండ్ల మీటింగ్ల తర్వాత అమెరికా విధించిన సుంకాలు అమల్లోకి వచ్చాయి. సుంకాల పెంపుతో కలిగే ఆర్థిక ప్రభావంతో భారత మార్కెట్ పరిమాణం తగ్గుతుందని, కెమికల్స్, ఆటోమొబైల్స్, ఆహారం, పానీయాల ఎగుమతులు సర్దుబాటు పరిస్థితిని ఎదుర్కోవాల్సి ఉంటుందని S&P గ్లోబల్ రేటింగ్స్ సంస్థ నివేదిక బయటపెట్టింది. భారత్కి అతిపెద్ద వస్త్రాల ఎగుమతి గమ్యస్థానంగా అమెరికా ఉండేది. చైనా, వియత్నాం తర్వాత అమెరికాకు భారత్ 3వ అతిపెద్ద ఎగుమతిదారు. గత 5 ఏళ్లలో అమెరికాలో భారత్ తన మార్కెట్ వాటాను పెంచుకుంది. ఇది 6% నుంచి 9% పెరిగింది. ఇకటు 50% సుంకాలతో అమెరికన్ల మీదే భారం పెరిగే అవకాశం ఉంటుంది. ఈ సుంకాలతో అమెరికా మార్కెట్లో భారత వస్తువుల ధరలు భారీగా పెరిగే అవకాశం ఉంది. ఇక అమెరికా చర్యలతో CTI, ది ఛాంబర్ ఆఫ్ ట్రేడ్ అండ్ ఇండస్ట్రీ ఆందోళన వ్యక్తం చేసింది. దేశంలోని కీలక ఎగుమతి రంగాలను తీవ్రంగా దెబ్బతీస్తుందని, దేశవ్యాప్తంగా లక్షలాది కార్మికుల జీవనోపాధిని కూడా ప్రమాదంలో పడేస్తుందంటూ ప్రధాని మోదీకి లేఖ రాసింది. జౌళి, తోలు, ముత్యాలు, ఆభరణాలు తదితర రంగాలపై తీవ్ర ప్రభావం చూపనుందని తెలిపింది. అమెరికా సుంకాలతో $48 బిలియన్ విలువైన ఎగుమతులు ప్రమాదంలో ఉన్నాయని CTI అంచనా వేసింది.
వీటిలో 1,70,000 కోట్ల విలువైన ఇంజనీరింగ్ గూడ్స్, 90,000 కోట్ల ముత్యాలు, ఆభరణాలు, 92,000 కోట్ల ఫార్మాతో పాటు పలు రంగాలు తీవ్రంగా దెబ్బతింటాయని తెలిపింది. ఇకటు అమెరికా ఉత్పత్తులపై ఆధారపడడాన్ని తగ్గించుకోవాలని జర్మనీ, యూకే, సింగపూర్, మలేషియా లాంటి దేశాల్లో కొత్త మార్కెట్ను వెతుక్కోవాలని సూచించింది. ఇలాంటి పరిణామాల మధ్య ఇప్పుడు మోదీ సర్కారు నిర్ణయాలు ఎలా ఉండబోతున్నాయన్నది ఆసక్తి రేపుతోంది. ట్రంప్ అన్నంత పని చేశాడు. చివరి నిమిషంలో ఆలోచన మార్చుకుంటారేమో అనుకుంటే తగ్గేదేలే అన్నట్లు కనిపించాడు. భారత్ పై అమెరికా విధించిన 50% సుంకాలు అమల్లోకి వచ్చాయి. మరి ఇప్పుడు ఏం జరగబోతోంది? ట్రంప్ టారిఫ్లకు భారత్ ఎలాంటి ఆన్సర్ ఇవ్వబోతోంది? ఈ సుంకాల ప్రభావం దేశ ఆర్థిక వ్యవస్థపై ఎలా ఉండబోతోంది? ఎన్ని సుంకాలు విధించినా భరిస్తామని చెప్తున్న మోదీ సర్కార్ ఇప్పుడేం చేయబోతోంది? ట్రంప్ 50% సుంకాలు అమల్లోకి రావడంతో వాటికి చెక్ పెట్టేలా మోదీ సర్కార్ స్ట్రాటజీ సిద్ధం చేసింది. ఎగుమతులకు సంబంధించి ప్రత్యామ్నాయ ఏర్పాట్లలో భారత సర్కార్ బిజీగా ఉంది. అమెరికాకు భారీ కౌంటర్ ఇచ్చేలా ప్రత్యామ్నాయ ప్రణాళిక రెడీ చేసుకుంటోంది. దీనిలో భాగంగా కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. అమెరికా సుంకాల మోతతో భారత్లో తయారయ్యే వస్త్రాలను మరో 40 దేశాలకు ఎగుమతి చేయాలని కేంద్రం నిర్ణయించినట్లు తెలుస్తోంది. బ్రిటన్, జపాన్, దక్షిణ కొరియాతో పాటు పలు దేశాల మార్కెట్లు ఉన్నాయి. వీటికి పెద్ద ఎత్తున వస్త్రాలను ఎగుమతి చేయడం ద్వారా అమెరికా సుంకాల ప్రభావం తమ వాణిజ్యంపై పడకుండా ఉండేందుకు కేంద్రం వ్యూహం సిద్ధం చేస్తోంది. అమెరికాకు భారత్ ఇస్తున్న తొలి కౌంటర్ ఇదే అనే చర్చ నడుస్తోంది. జర్మనీ, ఫ్రాన్స్, ఇటలీ, స్పెయిన్, నెదర్లాండ్స్, పోలాండ్, కెనడా, మెక్సికో, రష్యా, బెల్జియం, టర్కీ, యుఏఈతో పాటు ఆస్ట్రేలియా మార్కెట్లను భారత్ ఇకపై ఫోకస్ చేయబోతోంది. భారత్ నుంచి నాణ్యమైన, మన్నికైన వస్త్రాలను ఆయా దేశాలకు ఎగుమతి చేయాలని కేంద్రం నిర్ణయించింది. దీంతో వస్త్రాల ఎగుమతిలో నమ్మకమైన వ్యాపారిగా మారేందుకు అన్ని అవకాశాలను ఉపయోగించుకునేందుకు రెడీ అవుతోంది. ట్రంప్ 50% సుంకాల ప్రభావం పడే అతిపెద్ద మార్కెట్లో వస్త్ర పరిశ్రమ ఒకటి. దీంతో పాటు ఆభరణాలు, రొయ్యలు, చర్మ, ఫుట్వేర్, రసాయన రంగాలు కూడా ఉన్నాయి. ఇప్పటికే భారత్ 220 దేశాలకు వివిధ ఉత్పత్తులను ఎగుమతి చేస్తోంది. ఇప్పుడు ఇందులో 40 మార్కెట్లను టార్గెట్ చేసుకుని ప్రత్యేకంగా వస్త్రాలను ఎగుమతి చేయాలని వ్యూహాలు రచిస్తోంది. ఈ 40 దేశాలకు సక్సెస్ఫుల్ గా వస్త్రాల ఎగుమతి చేయగలిగితే ఏకంగా $590 బిలియన్ వాణిజ్యం జరుగుతుందని అంచనా. ఇకటు ట్రంప్ ఎన్ని షాకులిచ్చినా తట్టుకుని నిలబడే శక్తి భారత్కి ఉందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. కొన్నేళ్లుగా భారత్పై విదేశీ పెట్టుబడిదారుల్లో నమ్మకం పెరిగింది. దీంతో భారత ఆర్థిక వ్యవస్థ దూసుకుపోతోంది. సుంకాల మోతలోనూ రేటింగ్ ఏజెన్సీలైన S&P, ఫీచ్ లాంటి సంస్థలు భారత ఆర్థిక వ్యవస్థపై విశ్వాసం వ్యక్తం చేస్తున్నాయి. అమెరికాకు భారత్ చేసే ఎగుమతుల మొత్తం జీడీపీలో దాదాపు 2%. దీంతో భారత జీడీపీపై సుంకాల ప్రభావం తక్కువగానే ఉంటుందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఇక ప్రపంచ మొత్తం వినియోగంలో 2050 నాటికి భారత్ వాటా 16% పెరిగే అవకాశం ఉంది. 2023లో ఇది కేవలం 9% మాత్రమే. సుంకాల పేరుతో ఎవరు ఎన్ని రకాలుగా బెదిరించినా ఇది భారత్కు కలిసొచ్చే అవకాశమే. ఇక జీఎస్టీ వసూళ్లలో పెరుగుదల కనిపించడం, ద్రవ్యోల్బణం అదుపులో ఉండడం కూడా భారత ఆర్థిక వ్యవస్థను పదిలంగా ఉంచే ఛాన్స్ ఉంటుంది. వీటన్నింటికీ మించి అమెరికా విధిస్తున్న సుంకాలతో అమెరికాకే ఎక్కువ నష్టం. ట్రంప్కు షాక్ ఇచ్చేలా ఇప్పటికే తన మార్కెట్ స్ట్రాటజీలు సిద్ధం చేస్తున్న మోదీ త్వరలో సంచలన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందనే చర్చ కూడా నడుస్తోంది.